Hi friends, welcome to pre-market order block and liquidity session for 26 జూలై. అంటే రేపటి మార్కెట్ కోసం మనం ఈరోజు ముందుగా ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వస్తాయి ఏంటి అనేది ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి, ఎంట్రీస్ ఏంటి అనేది ఈరోజు ఈ క్లాస్లో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు మార్కెట్ చూసుకుంటే 25 జూలైలోనూ మనకు ఫుల్గా స్టాప్ లాస్ సెట్ అయ్యాయి కదా. సో ప్లాన్ ఏం చేంజ్ చేశాను, పీఈ సైడ్ మ్యాక్సిమం ఉంటాను. బికాస్ మన స్ట్రక్చర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ తీసుకుంటే నిన్న మీకు చెప్పాను కదా, ప్రీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్ సెషన్స్లో చెప్పాను కదా, ఈ ఏరియాలో మనకి ఇది ఇండ్యూస్మెంట్ తీసుకున్నది. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోతే, అంటే గ్యాప్ డౌన్ అయిపోయి అలా ఇలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగితే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అని చెప్పాను కదా. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఈ ఏరియా అంతా ఆర్డర్ బ్లాక్ ఇది అవుతుంది అనమాట. ఓకే, సో ప్రెసెంట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇది మాట. ఓకే, సో ఇది ఓకే. సో ఈ ఏరియా నుంచి మళ్ళీ ఏంటంటే మనం పీఈ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. అంటే ఈ ఏరియా అన్నాను కదా అని చెప్పేసి ఇక్కడి నుంచే టర్న్ అయిపోతుందా అంటే కాదు, ఇంకా చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నది ఇక్కడ. సో ఎక్స్ట్రీమ్ పాయింట్కైనా వెళ్ళచ్చు, లేకపోతే ఎక్కడి నుంచే ఎక్కడి ఇప్పుడు ఉందా దీని ఈ పాయింట్కి టర్న్ అయిపోయి 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ ఇచ్చి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయినా అయిపోవచ్చు. ఓకే, ఆ పాసిబిలిటీస్ అయినా ఉన్నాయి. లేదంటే ఎక్స్ట్రీమ్ పాయింట్కైనా వెళ్ళచ్చు, ఇది ఫెయిల్ అయిపోయి దీనిపైన ఉన్న లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ కూడా వెళ్ళచ్చు. ఆ పాసిబిలిటీస్ అన్ని మనం నెక్స్ట్ వచ్చే మినిట్స్లో మనం చర్చించుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్దగా ఏం లేదు. సో ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసుకుందాం. మార్కెట్ ఇక్కడ నుంచి చాలా బుల్లిష్గా ర్యాలీ అయింది కదా ఇక్కడ. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సైడ్ ట్రెండ్ చూసుకుంటే ఈ ట్రెండ్ ఉంది కదా, ఈ ట్రెండ్ ఇదంతాను ఈ లెగ్ మూవ్లోని ఇక్కడ ఒక మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇదేం ఇంబ్యాలెన్స్ అంటే ఇంకేం లేదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. మనం టీచ్ చేసుకుంటాం కదా. సో ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. చూస్తే అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ చెప్పాను కదా ఇందాకలా ఈవినింగ్ సెషన్లోని పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఎక్కడ చూసుకున్నా సరే మనకి ఇండ్యూస్మెంట్ ఉంది కదా, ఇండ్యూస్మెంట్ అంటే ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఆర్డర్ ఫ్లో కూడా మిటిగేట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ కూడా మిటిగేట్ అవ్వలేదు అనమాట. సో మెయిన్ ఆర్డర్ ఫ్లో అనేది మిటిగేట్ అవ్వలేదు. ఓకే, అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా అన్మిటిగేటెడ్ ఉన్నది. ఓకే, సో మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట ఇది, మనకి అదే చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, దాన్ని బట్టి ట్రేడ్ చేసేస్తామంటే కాదు, దాన్ని బట్టి అయితే నేను ట్రేడ్ చేయాలి. బికాస్ మన ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే డౌన్ సైడ్ ట్రెండ్ ఉంది. సో అయితే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, జనరల్గా మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటున్నాం రేపు ఇక్కడ. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అయింది. డౌన్ సైడ్ ర్యాలీ అయితే మరి ఇది ఇండ్యూస్మెంట్ అవుతుంది కదా. చూసుకుంటే చెప్తాను, స్ట్రక్చర్కి వేస్తాను, ఇక్కడి నుంచి గీసేస్తారు. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, బ్రేక్ అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ అవుతుంది కదా. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది ఇండ్యూస్మెంట్ అవుతుంది అనమాట. సో లాస్ట్ పుల్ బ్యాక్. సో ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత ఇది ఉంది కదా, మన చెప్పాను కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్డర్ ఫ్లో అన్మిటిగేట్ ఉన్నది ఇక. ఓకే, దీన్ని టచ్ చేసిన తర్వాత మనకి మార్కెట్ ఇప్పుడు ఈ ఇండ్యూస్మెంట్ ఉంది కదా. ఓకే, ఇది క్లియర్ చేస్తాను మళ్ళీ ఒకసారి. ఈ పాయింట్ ఉంది కదా, ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్ని క్రాస్ చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని 15 మినిట్స్ క్యాండిల్లోని క్రాస్ చేసి పైన క్లోజ్ అయిపోవాలి. దీన్ని టచ్ చేసి అన్నమాట. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి పైన క్లోజ్ అయిపోతుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయే లోపు. ఓకే, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. అదే 1 మినిట్ టైం ఫ్రేమ్, ఈ 1 మినిట్ ఉంది కదా, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇలాగా ఒకసారి ఉండండి. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్ దీన్ని టచ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో వచ్చిందనుకో, అలాగే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వచ్చిందనుకో, అప్పుడు ఇక్కడ కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. కాల్ ఎంట్రీ కూడా ఎంతవరకే ప్లాన్ చేస్తాం, పెద్ద టార్గెట్స్ పెట్టాము మనం ఇక్కడ. ఎంతంటే ఫస్ట్ టార్గెట్ ఇది చూసుకుంటే ఇది మాట, ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ తీసుకుంటాం. సెకండ్ టార్గెట్. ఓకే, సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఎక్కడ, సో ఇదే మన ఆర్డర్ బ్లాక్. ఇది ఉంది మనం చెప్పాం కదా, మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం కదా. సో ఇది అనుకుందాం. అట్ ద సేమ్ టైం ఇది 51,000. ఒకసారి ఉండండి, ఇంకా మంచి పాయింట్ చూద్దాం.
ఏదైనా సరే అప్రాక్సిమేట్లీ ఈ ఏరియా లాగా ఉంది, బికాజ్ ఇదొక సపోర్ట్, ఇదొక లైక్ ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసినట్టుంది కదా. సెకండ్ టార్గెట్ అక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇంకా అక్కడ నుంచి ఇంకేం కాల్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దు. ఆ కాల్ ఎంట్రీస్ ఏంటి ప్లాన్ చేయొద్దు అన్నాను కదా అని చెప్పేసి అంటే ఇంకే అక్కడ నుంచి తిరిగిపోద్దని కాదు. మార్కెట్ అనేది లైక్ ఎక్స్ట్రీమ్ డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోతుందని కాదు. ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం సెల్ సైడ్ ఆర్డర్ బ్లాక్ ఇది. కాకపోతే ఇది ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇందాక చెప్పాను కదా ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళొచ్చు. ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళి ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసి మళ్ళీ ఆ టాప్ సైడ్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ కూడా అవ్వచ్చు అన్నమాట. సో ఆ సినారియో కూడా ఉన్నది. లేదనుకోండి ఇక్కడ ఇది ఉందా, దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ కూడా అయిపోవచ్చు. మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయిపోయి చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ దొరికి పిఈ సైడ్ ఎంట్రీకి కన్సాలిడేట్ అయిపోయినా అయిపోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఈ ఏరియా కన్సాలిడేట్ అయిపోవచ్చు. ఓకే, సో ఎందుకైనా మంచిది ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ తీసుకుంటారు, సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు అనమాట. సో సెకండ్ టార్గెట్ ఎగ్జిట్ అవుతారు కదా అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర కాదు, దగ్గరికి వస్తారు కదా ఆ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతారు అనమాట. ఓకే, ఈ ఏరియా ప్రీమియం కొన్నిసార్లు ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కదా క్యాండిల్, ఆ క్యాండిల్లోనే మనకి ఈ టార్గెట్ వచ్చేస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకోవాలి. మీరు ఏంటంటే నేను ఇక్కడ చెప్పలేను, ఏంటంటే మార్కెట్ అనేది ప్రెసెంట్ రన్నింగ్లో లేదు కదా. సో ఆ ప్రీమియం ఫాస్ట్గా రన్ అవుతుంది కదా, ఆ ఫీస్ ఫాస్ట్గా రన్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో లైక్ మనకి ఆ టార్గెట్ వచ్చేసినట్టే. ఓకే, సో అది మాట. నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయింది అంటే లైక్ ఏంటి, ఇది ఉంది కదా ఈ ఏరియా సేమ్ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేసిన సేమ్ సినారీ ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్. గ్యాప్ డౌన్ ఇంకోటి ఓవరాల్ ఇది ఫెయిల్ అయిపోయినట్టు. గ్యాప్ డౌన్ ఎలాగంటే లైక్ టోటల్గా ఇది ఇక్కడ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ అయినట్టు లైక్ చూపిస్తున్నాను, డిలీట్ చేస్తాను ఇవన్నీ. ఓకే, గ్యాప్ డౌన్ ఎలాగంటే ఓవరాల్గా ఈ ఆర్డర్ బ్లాక్ అని చెప్పాను కదా, ఈ ఆర్డర్ ఫ్లో విత్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది చూడండి, ఇది ఫెయిల్ అయిపోవాలన్నమాట. అంటే గ్యాప్ డౌన్ ద్వారా ఇంకప్పుడు ఏంటంటే టోటల్ పీఈ సైడ్ ఇంకా చార్ట్తో సంబంధం లేదు మనకి. చార్ట్తో సంబంధం లేదని సెన్స్ ఏంటంటే మళ్ళీ ఒకేలా లైక్ అప్ సైడ్ రిట్రేస్ అయింది అనుకోండి, ఇలాగా అప్ సైడ్ రిట్రేస్ అయితే ఇక్కడ నుండి మళ్ళీ ఏంటంటే మనం పీఈ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ మనం పీఈ ఎంట్రీస్ లైక్ దీన్ని టచ్ అవుతుంది కదా, దీన్ని టచ్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు మనం చూసాం చూడండి, ఈరోజు ఈవినింగ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం చూడండి, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అలా ఉంటాయన్నమాట. అయితే 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, లేకపోతే ఇండివిజువల్ లైక్ ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ అలా ఉంటాయన్నమాట. ఓకే, ప్యూర్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ ఫెయిల్ అయిపోవాలన్నమాట. ఫెయిల్ అయిపోవడం ఇన్ ద సెన్స్ అంటే గ్యాప్ డౌన్ అయిపోయి. ఓకే, గ్యాప్ డౌన్ అవ్వకుండా ఫెయిల్ అవ్వడం అంటే అది అంటే జనరల్గా నార్మల్గా ఇందాక మీకు చెప్పాను చూడండి, ఇక్కడ దీని తగిలి పైకి వచ్చేయాలని చెప్పేసి అది అలా అవ్వాలని రీజన్ ఏం లేదు. లైక్ అది కూడా ఫెయిల్ అయిపోవచ్చు, లైక్ ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇండ్యూస్మెంట్ తీసుకొని దీన్ని టచ్ చేసి ఓకే 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్లోనే పైకి ఎలా వెళ్ళిపోయి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి ఆ సినారియో జరిగితేనే అప్పుడు మనం కాల్ ఎంట్రీకి అక్కడ నమ్ముతాం అన్నమాట. లేదంటే నమ్మం. లేదంటే ఇది ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడే ఈ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ వచ్చి ఇది ఫెయిల్ అయిపోవచ్చు. మనకి ఎటువంటి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకపోతే అప్పుడు మనం ఎంట్రీ కూడా తీసుకోవాలి. అందుకే చెప్పాను కదా, డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోలేనని. డైరెక్ట్గా చూసి ఇలాగే ఎంట్రీ తీసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే లైక్ చిన్న స్టాప్ లాస్ వచ్చింది, ఎంట్రీ తీసేసుకోలేము అయినా సరే. సో అది మాట. నెక్స్ట్ ఓకే, సో 2 scenarios మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నెక్స్ట్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఇండ్యూస్మెంట్ అవుతుంది అనమాట. ఇది ఇండ్యూస్మెంట్ అయ్యి తర్వాత మళ్ళీ ఏంటంటే ఇటు సైడ్ పైకి వెళ్ళినా సరే ఇంక ఎంట్రీస్ పెద్దగా ఉండవు. లైక్ ఇటు సైడ్ పైకి వెళ్ళి మళ్ళా ఇటు సైడ్ పైకి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ వస్తే ఇప్పుడు ఎంట్రీస్ అంత బాగుండవు, కాల్ ఎంట్రీస్ అంత బాగుండవు. బికాజ్ లైక్ ఏంటంటే ఆల్రెడీ 15 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసేస్తున్నట్టు. ఓకే, సో అంత బాగుండదు. ఏదైనా ఈ ఏరియా దగ్గర నుంచి మనకి గ్యాప్ డౌన్ అయ్యి గ్యాప్ డౌన్ అంటే స్లైట్గా గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియా దగ్గర నుంచి ఎంట్రీస్ మనకు బాగుంటాయి అన్నమాట. ఓకే, సో అది మాట. లైక్ నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతుంది అనుకుందాం. రన్ అవుతుంది కదా, రన్ అవ్వండి. సో ఎక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి అంటే యాక్చువల్ చెప్పాలంటే నేను ఈ టోటల్ ఏరియా దగ్గర నుంచి ఎక్కడైనా 1 minute టైం ఫ్రేమ్లో లైక్ ఇప్పుడు వెళ్తుంటుంది కదా ఇలాగా 1 minute టైం ఫ్రేమ్లో ఎక్కడొచ్చినా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నేను ట్రై చేస్తుంటాను అనమాట. ఓకే, లేదనుకోండి మెయిన్ ఇది ఒక ఏరియా ఉన్నది. ఓకే, ఇది గ్యాప్ ఫిల్లింగ్, లైక్ జస్ట్ గ్యాప్ ఫిల్లింగ్, ఇది గ్యాప్ ఫిల్లింగ్ మాట. ఇది ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు దీన్ని టచ్ అవుతుంది కదా, టచ్ అయిన వెంటనే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుండి పీ ఎంట్రీ ప్లాన్ చేయడానికి చూస్తాం. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే చాలా వరకు కన్సాలిడేట్ అయిపోవడానికి చూస్తుంది. నాకు తెలిసి అది మండే మార్కెట్లోనూ మనకి ఎంట్రీ క్రియేట్ అవ్వడానికి చూద్దాం ఒకసారి. ఆప్షన్ చైన్లో కూడా లైక్ 51,000 దగ్గర మనకి పెద్దగా
పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ ఏం లేవు. అయినా సరే దీన్ని చూసి నమ్మకూడదు. మనం ఏంటంటే రేపటి మారిపోతాయి. ఏంటంటే జస్ట్ ఒక అవగాహన కోసం అంతే తప్ప వీటిని చూసి మనం అసలు ట్రేడే చేయకూడదు. ఇది అంటే ఏంటంటే మార్కెట్ ఎండ్ అయిపోయాక వచ్చాక లైక్ న్యూమరికల్స్ అవి వచ్చే మార్కెట్ ఎండ్ అయ్యి కాదు, మార్కెట్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చే న్యూమరికల్స్. లైక్ ఏంటంటే ఆల్రెడీ మూవ్మెంట్ వచ్చిన తర్వాత వచ్చే న్యూమరికల్స్ మాట. సో అంత ఈజీగా మనం దాన్ని నమ్మకూడదు. ఓకే, సో అది మాట. సో ఏదైనా సరే ఇది ఆర్డర్ బ్లాక్ అన్నాను కదా అని చెప్పేసి ఈ ఏరియాలో ఈ ఎక్కడి నుండి అంటే ఇదంతా కాదు, ఈ ఎడ్జికి కూడా వెళ్ళచ్చు. ఈ ఎక్కడి నుండి ఏంటంటే అది చెప్పిన కదా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తానమాట. సో నేను పర్ఫెక్ట్గా లైక్ ఏంటంటే థింక్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ని ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఆ ఎక్స్ప్లెనేషన్ టైప్ ఆఫ్ ఎంట్రీ వస్తే కొద్దిగా బాగుంటుంది అనమాట, మనకి ఎంట్రీ బాగుంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నాను. మీరైతే జస్ట్ ఇది అనాలిసిస్ని తీసుకోండి, దీన్ని బట్టి అయితే ట్రేడింగ్ చేసేకండి. జస్ట్ మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, మీకు ఏదైతే ఆర్డర్ బ్లాక్స్లో స్మార్ట్ మనీ నాలెడ్జ్ ఉంటుందో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. జస్ట్ ఇది ఒక లైక్ ఏంటంటే ఓకే మనోడు ఇలా కూడా ఆలోచిస్తున్నాడు, ఏమో ఇది ఒకసారి చూద్దాం అని చెప్పేసి చూడండి అంతే తప్ప ట్రేడ్ అయితే చేయకండి. ఓకే, జస్ట్ ఒక థింగ్ లైక్ ఓకే, మీకు అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను. ఓకే, సో అది మాట. మీకు కనుక ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా వ్యూ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎప్పుడైనా సరే హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలన్నమాట. లైక్ ఓపెన్ మైండెడ్తో డిస్కస్ చేసుకుంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, సో సబ్జెక్ట్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. కింద మీకు ఏదైనా లైక్ థాట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఏమో మీ నాలెడ్జ్ ఎంత గెయిన్ అవుతుందో మీకు అది బూస్టప్ ఇస్తుంది కదా. ఎవరైనా దానికి పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చినా లేకపోతే దాన్ని మీకు సరి చేసినా సరే మీకు బూస్టప్ ఉంటుంది. ఓకే, సో కింద కామెంట్ సెక్షన్ యూజ్ చేసుకోండి దాని విధంగా. ఓకే, సో అది మాట. ప్రీ మార్కెట్ ఈ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. అదేవిధంగా ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఈ ఎఫర్ట్ పెడుతున్నాను కదా, ఎఫర్ట్ పెడుతున్నందుకు ప్లీజ్ నాకు ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీ లైకింగ్సే నాకు ఎంకరేజ్ అండ్ బూస్టింగ్. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మరిన్ని పెట్టడానికి నాకు ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.